ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో మొదల చెల్లెలి దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఇది శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు అనుభవం. ఇది వీరు శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారితో బాల్యంలోనే వీరికి సాన్నిహిత్యం ఉంది. అప్పుడు స్వామి వారితో సాన్నిహిత్యం ఉన్నప్పుడు జరిగిన అనుభవము, వారి అనుభవము ఇలా తెలియజేస్తున్నారు. వీరికి స్కూల్లో చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు సెలవులకి ఇంటికి వస్తూ ఉండేవారు. వీరి అన్నయ్య, వీరి అన్నగారి పేరు నాగప్రదీప్. వారు ఇప్పుడు హైదరాబాద్ లో అడ్వకేట్ గా ఉన్నారు. వీరు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు వీరు తప్పనిసరిగా చేసే కార్యక్రమం ఒకటి ఉండేది. అదే అంటే వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. వీరికి ఆవులు అవన్నీ ఉండేవి వీరి ఇంట్లో. వాటి నిర్వహణ కోసం పని వాళ్ళు ఉండేవారు. తర్వాత వాళ్ళు పని వాళ్ళు ఉండేవారు. తర్వాత వీళ్ళు కూడా చేస్తూ ఉండేవారు. ఆవులు గేదెల తాలూకు పేడ అంతా ఎత్తి ఒక వారి ఆవరణలో ఒక పక్కగా కుప్పగా పెట్టేవారు. అది వీరి పొలానికి ఎరువుగా ఉపయోగపడేది. ఆ ఎరువుని ఆ కుప్పగా వేసిన ఎరువుని వీరే పొలానికి తరలిస్తూ ఉండేవారు. అంటే మిగిలిన పని వాళ్ళు ఉండేవారు. వీరు కూడా వారితో వెళ్ళి ఆ పని చేస్తూ ఉండేవారు. వీరి అన్నయ్య బండి మీద ఎత్తించుకొని పని వాళ్ళు వీరు ఒక 4-5 బళ్ళు ఎత్తించుకొని వీరి పొలానికి తీసుకువెళ్లి పెడుతూ ఉండేవారు. అది వీరి సెలవుల్లో ఉన్నప్పుడు వీరు చేస్తూ ఉండేవారు అనమాట. ఉదయం 7 గంటలకి వెళ్లి వస్తూ ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి వెళ్లి వస్తూ ఉండేవారు. పొలానికి వెళ్లి వచ్చేటప్పుడు, అంటే ఉదయం వెళ్ళేటప్పుడు తెల్లవారు బయలుదేరితే 7-8 కల్లా వెనక్కి వచ్చేవారు. ఉదయం 5 గంటలకి బయలుదేరితే. అదే సాయంత్రం బయలుదేరితే రాత్రి, అంటే 3-4 బయలుదేరితే 7 గంటలకి మళ్ళీ వెనక్కి వచ్చేవారు. ఈ విధంగా వారు చేస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి వెళ్లి వస్తూ ఉన్నప్పుడు 75లో అప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి ఈ పేడ అంతా ఎత్తి 4 బండ్లకి ఎత్తి ఆ ఎరువంతా ఎత్తించి అది ఒక బండి వీరు తీసుకువెళ్తున్నారు. మిగిలిన 3 బళ్ళు పని వాళ్ళు తీసుకువెళ్తున్నారు. అదంతా పొలంలో దించడానికి వీరు తీసుకొని వెళ్లారు. ఆ పొలానికి వెళ్లే దారిలోనే శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు తపోక్షేత్రం కూడా ఉంటుంది కదా. వీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్వామివారిని దర్శించుకుంటూ వస్తూ ఉండేవారు. అదే విధంగా ఆ రోజు కూడా వెళ్లారు. మధ్యాహ్నము 3 గంటలకు బయలుదేరారు. 4 బళ్ళు తీసుకొని ఆ ఎరువునంతా మొత్తం వారి పొలాల్లో డంప్ చేసి వెనక్కి వచ్చేస్తూ ఉన్నారనమాట. వెనక్కి వచ్చేటప్పటికి అది, అంటే వారి మధ్యలో ఒక మన్నేరు నది కూడా దాటాలన్నమాట. అలా దాటుకొని వాళ్ళు దాటి వస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా నది దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం వాతావరణం మారిపోయింది. వాతావరణం మారిపోయి మబ్బులు కమ్మి వర్షం వచ్చేటట్టుగా ఉందన్నమాట. అప్పుడు వీళ్ళ పనివాడు ఒక అతను అన్నాడు, బాబు వర్షం వచ్చేటట్టు ఉంది, మనం తడిచిపోతాము, ఎలా వెళ్తామో అని అనుకున్నారు. వాళ్ళు కంగారు పడ్డారు. ఇంకా కంగారు పడి ముందుకు వచ్చేసేటప్పటికి స్వామివారి ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికే వీరు బాగా తడిచిపోయారు. ఎద్దులు తడిచిపోయారు. తర్వాత గాలి వాన బాగా ఎక్కువైపోయింది. దారి కూడా కనిపించటం లేదు. వీరు సరిగ్గా స్వామివారి ఆశ్రమ తపోక్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా బాగా తడిచిపోయి ఉన్నారు. కానీ వీరు అక్కడికి చేరేటప్పటికే శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు వీరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా పైన నిల్చొని ఉన్నారు. అప్పుడు అక్కడ ఆగుదాము, గాలి వాన దారి కూడా కనిపించడం లేదు అని అవన్నీ ఎద్దుల్ని విప్పేసి అక్కడ బయట కడదాము అని అనుకున్నారనమాట. కడతాము అనుకుంటూ ఉంటే స్వామివారు ఒప్పుకోలేదు. ఆ ఎద్దుల్ని తీసుకుని వారే స్వయంగా లోపలికి తీసుకుని వెళ్ళి లోపల ఆశ్రమంలో లోపలే కట్టారు.
ఉన్న అంటే 4 బళ్ళు కదా! 4 బళ్ళు ఎద్దులు అప్పుడే 2 జతల ఎద్దుల్ని తీసుకెళ్ళి కట్టేశారు. మిగిలినవి కూడా తీసుకువెళ్దాం అనుకోని స్వామివారు బయటకొచ్చారు. వస్తే అక్కడ ఈ ముసలయ్య అన్నతను ఉన్నాడు. అతను అన్నాడన్నమాట. "స్వామి మీరు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళకండి. అది కొత్త వాళ్ళని చూస్తే పొడుస్తుంది" అని అన్నారు. అంటే అవేమీ పట్టించుకోకుండా ఆ ఎద్దుకి తల మీద తట్టారు. తట్టేటప్పటికి అంతా అది అంటే అది కొంచెము ఉగ్ర రూపంలో ఉండి పొడవడానికి వస్తున్న ఎద్దు కాస్త సాత్వికంగా మారిపోయిందన్నమాట. స్వామివారు చెప్పినట్టే చక్కగా స్వామివారు చేయి వేసి కొమ్ము మీద చేయి వేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి లోపల మందిరంలో దాన్ని కట్టారు. వర్షం తగ్గిన తర్వాత వ అప్పుడు ఎద్దులు ఈ బళ్ళు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ ఈ ప్రసాద్ గారికి చెప్పారు. ఏంటంటే మనలాగా మూగజీవులు కూడా ప్రాణాలు కదా! మనం ఎలా అయితే ఆశ్రమం పందిరిలో ఆశ్రయం పొందుతున్నామో వాటికి కూడా అలాంటి ఆశ్రయమే చూపించాలి. అలా గాలి వానలో వదలకూడదు. నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఇతను చిన్నతనము కదా! బాల్యంలో ఉన్నారు. స్వామివారు చెప్పారు. ఇంగ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎప్పుడు కొంచెం ఉగ్రంగా ఉండే ఈ ఎద్దు కాస్త తర్వాత సాత్వికంగా మారిపోయింది. ఓం నారాయణ. ఆది నారాయణ.